Yeah. Good evening and good morning, everyone. Welcome back. మనం లాస్ట్ 2 days నుంచి స్కానింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నాం కదా. స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ అండ్ దెన్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, ఓపెన్ సోర్స్ లైబ్రరీ స్కాన్, ఇమేజ్ స్కాన్, ఇవన్నీ నిన్న మొన్న మనం చేసాము ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు మీరు నిన్న నేను చూపించాను కదా ఒకటి వెరాక్ కోడ్. సో ఇష్యూ వచ్చింది. సో ఇష్యూని మనం చూసాము, టిఎల్ఎస్లో ప్రాబ్లం ఉందని తెలిసింది. సో అందుకని ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్ళాము. లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ మనము లిజనర్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఇది తీసుకుంటుంది అనమాట, ఈ పాలసీ. దిస్ ఇస్ ఓల్డ్ పాలసీ. సో దీనివల్ల అది టిఎల్ఎస్ 1.1 వర్షన్లోకి వెళ్ళింది. సో అది ఓల్డ్. ఇప్పుడు టిఎల్ఎస్ లేటెస్ట్ 1.2 అండ్ 1.3 అంటే హెచ్టిటిపిఎస్కి సంబంధించి. ఓకే, సో అందుకని అది మనకు కొన్ని క్రిటికల్ ఇష్యూస్ వచ్చింది, అది చూసి మనం సాల్వ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు చూసింటే సో దీని మీద ఒక అచీవ్మెంట్ లాగా చెప్పాలి. అది ఎలా చెప్పాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, నిన్న ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు 26 ఇష్యూస్ వచ్చాయి. 26 ఇష్యూస్లో మనకు క్రిటికల్ చాలా ఎక్కువ ఉన్నాయి. నిన్న ఐ థింక్ 2 ఏమో ఉన్నాయి. ఓకే, హై ప్రియారిటీ వస్తుంది. సో ఈ సెక్యూరిటీ పరంగా ఇష్యూ, మనం ఇది చూసి దాన్ని కొన్ని చేంజెస్ చేసేప్పటికీ నెక్స్ట్ మన ఇష్యూస్, క్రిటికల్ ఇష్యూస్ అనేవి బాగా తగ్గిపోయాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత క్రిటికల్ ఇష్యూస్ అనేవి లేవు మనకి. ఓకే, ఓన్లీ మీడియం ఇష్యూస్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా టోటల్ 8 ఇష్యూస్. 8లో మనకు 1 2 3 4 6 ఇష్యూసే మీడియం. సో మీడియంని ఇగ్నోర్ చేయొచ్చు ఎప్పుడైనా కూడా. హై అండ్ క్రిటికల్, మీడియం ఏంటంటే కొంచెం టైం తీసుకొని రిజాల్వ్ చేయొచ్చు, అంటే ఇమీడియట్ అర్జెంట్ ఏం కాదు. సో ఈ మొత్తం స్టోరీని మనం ఎలా చెప్పుకోవచ్చు ఇంటర్వ్యూస్లో అంటే, ఇంటర్వ్యూస్లో అడుగుతారు కదా, ఈ మధ్య కాలంలో మీరు మీ టీంలో ఇంప్లిమెంట్ చేసినవి ఏవైనా ఉంటే చెప్పండి, ఎలా చేశారు, ఒక కొత్తగా ఏమైనా చేశారా, మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ ఏమైనా చేశారా అంటే, సో మీరేం చెప్పాలి? సో ఇంతకుముందు మాది ఓన్లీ డెవాప్స్. సో డెవాప్స్ అంటే ఏంటి? మనం ఇంతకు ముందు చూసినట్లు జస్ట్ బిల్డ్ అండ్ డెప్లాయ్. సో దాని తర్వాత డెవ్సెకాప్స్ అనేది పాపులర్ అవుతుంది కదా ఇండస్ట్రీలో అని చెప్పేసి మేము షిఫ్ట్ లెఫ్ట్ అనేది ఈ డెవ్సెకాప్స్ని షిఫ్ట్ లెఫ్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. సో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మా దాంట్లో టూల్స్ అనేవి ఏమీ లేవు, స్కానింగ్ టూల్స్. సో నేను సోనార్ క్యూబ్ హ్యాండిల్ చేశాను. సో ఈ స్కానింగ్ మొత్తాన్ని నేను హ్యాండిల్ చేయడానికి ట్రై చేశాను. సోనార్ క్యూబ్ని కంప్లీట్లీ జెన్కిన్స్లో ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసి, తర్వాత సోనార్ క్యూబ్ స్కానర్ కాన్ఫిగర్ చేసి, తర్వాత సోనార్ క్యూబ్ సర్వర్ కాన్ఫిగర్ చేసి, ఓకే, సో పైప్ లైన్లో ఇంప్లిమెంట్ చేసి, సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో జనరల్గా ఏంటి అంటే మనకు ఇమీడియట్లీ క్వాలిటీ గేట్ పెట్టేస్తాము మేము, మీ పైప్ లైన్స్ అన్ని ఫెయిల్ చేస్తామంటే డెవలప్మెంట్ టీమ్ కానీ బిజినెస్ వాళ్ళు కానీ ఒప్పుకోరనమాట. ఎందుకంటే ఇప్పుడు స్కానింగ్ చేస్తే వచ్చే ఇష్యూస్ని క్లియర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సోనార్ క్యూబ్ ఆన్ బోర్డ్ చేయడం. సో ఇది చేశాను నేను, ఆన్ బోర్డ్ చేసి, ఓకే, సర్వర్ని ఎవరు కంప్లీట్లీ ఇన్స్టాల్ చేశారు అంటే మీరు ఏఎంఐ యూస్ చేసామని చెప్పొచ్చు, ఆర్ టూల్స్ టీమ్ అని సపరేట్గా ఉంటుంది, టూల్స్ టీమ్. సో ఈ టూల్స్ టీమ్ ఏంటి అంటే ఈ గిట్ హబ్, జెన్కిన్స్, వీటి ఇన్స్టలేషన్స్, వీటి అప్గ్రేడ్స్ ఇవన్నీ వాళ్ళు చూస్తారనమాట. సోనార్ క్యూబ్, ఇంకా ఏ టూల్స్ ఉంటాయి అది, వెరాక్ కోడ్ అని. ఇప్పుడు మనం ఎన్ని టూల్స్ వాడుతుంటే ఆ టూల్స్ అన్నీ వాటన్నిటిని వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. ఇన్స్టలేషన్ కానీ, అప్గ్రేడ్ కానీ,
అప్డేట్ కానీ ఇవన్నీ. ఓకే, సో ఇది మేము ఆన్బోర్డ్ చేసాము. జెన్కిన్స్ డెవాప్ సైడ్ నుంచి కంప్లీట్లీ నేనే టేక్ కేర్ చేశాను. పైప్లైన్లో కూడా ఇంప్లిమెంట్ చేశాను. అది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ ఫేజ్లో ఏంటి అంటే అప్లికేషన్స్ అన్నిటినీ సోనార్ క్యూబ్లోకి ఆన్బోర్డ్ చేసి స్కానింగ్ చేయించాము. క్వాలిటీ గేట్స్ సెటప్ చేయలేదు. సెకండ్ స్టెప్లో క్వాలిటీ గేట్స్ సెటప్ చేశాము. ఓకే, క్వాలిటీ గేట్స్ సెటప్ చేసి ఒక 3 months టైం ఇచ్చాము, కానీ ఫెయిల్ చేయలేదు. క్వాలిటీ గేట్ అయితే ఫెయిల్ అవుతుంటుంది, బిల్డ్ మాత్రం ఫెయిల్ చేయలేదు. థర్డ్ స్టెప్లో we started failing the pipeline. సో ఇలా నేను ఒక ఆర్గనైజ్డ్ అప్రోచ్లో ఒక 6 months టైం ఫ్రేమ్లో ఇది కంప్లీట్ చేశాను అని చెప్పాలి. సో దీనికి 1 month. సో క్లోజ్గా డెవలపర్తో వర్క్ చేశాను. దీనికి 2 months అన్నట్టు. సో ఎందుకంటే మనకు ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్లో మనం ఇష్టానికి టూల్స్ని ఫాస్ట్గా ఇన్స్టాల్ చేసి 1 day 2 daysలో అయిపోయే జాబ్స్ కావన్నమాట అవి. సో దానివల్ల బిజినెస్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా మీరు ప్రాపర్గా చెప్పాలి. సో ఇదొకటి. సో ఇంతకుముందు మాకు డాష్డ్ అనేది లేదు అసలు. దాన్ని కూడా నేను వెరాకోడ్ అనే టూల్తో సేమ్ ఇలానే ఎలా అయితే జెన్కిన్స్తో వర్కౌట్ చేసామో అలానే చేసాము. రీసెంట్గా వీ ఫౌండ్ అవుట్ critical issues regarding TLS versions. All our AWS listeners were in TLS 1.1. So when I found this, we upgraded to TLS 1.3 in security policy, in listener security policy. So high and critical issues were filtered. ఓకే, సో ఇలా మీరు చెప్పొచ్చు. సో దాని తర్వాత నేను ఇమేజ్ స్కాన్, ఈసీఆర్ ఇమేజ్ స్కాన్స్ ఆర్ నాట్ ఎనేబుల్డ్ ఎర్లియర్. So recently we enabled and started scanning all the images and fixing the images by updating the critical packages in Docker file. సో ఇక మన డాకర్ నేర్చుకున్నప్పుడు మనం చెప్పాం కదా, డాకర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. I implemented all the Docker best practices. సో మీరు ఏదో ఒక స్టోరీ రెడీ చేసుకోవాలి. యాక్చువల్గా స్టోరీ ఏం కాదు, మనం చేసిందే కదా ఇది ప్రాజెక్ట్లో. సో ఆ డాకర్ బెస్ట్ ప్రాక్టీస్ లిస్ట్ అంతా మీకు తెలుసు కదా, సో అది మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. And then we enabled depend about to scan the libraries. So we forced developers to update the libraries, okay, to solve critical and high priority issues. సో ఈ స్టోరీ మీరు చెప్పి మేము షిఫ్ట్ లెఫ్ట్ ఎనేబుల్ చేసాము ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో. అండ్ వీ ఫోర్స్డ్ డెవలపర్స్ టు రైట్ యూనిట్ టెస్ట్ కేసెస్ విత్ మినిమం కవరేజ్ ఆఫ్ 80%. We ensured this in Sonar Cube quality gates.
సో ఈ స్టోరీ అంతా మీరు కొంచెం నీట్గా అక్కడ ప్రజెంట్ చేస్తే ఇప్పుడు మనం ఏదైతే రాశానో అది సో అది మీకు కొంచెం బాగా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఓకే. సో నా కొంచెం క్యూబర్నెటీస్ సెటప్ చేసి నిన్న మనం ఏది చేసినా దాన్ని మీరు కొంచెం స్మార్ట్గా రీసెంట్గా మీరు ఇంప్లిమెంట్ చేసినట్టు చెప్పుకుంటే మంచి ఇంప్రెషన్ వస్తుంది ఇంటర్వ్యూలో. సో జెన్కిన్స్ షేర్ లైబ్రరీస్ గురించి మనం డిస్కస్ చేశాను నిన్న. సో దీస్ ఆర్ సెంట్రలైజ్డ్ pipelines based on try principle. Don't repeat yourself. ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ pipelines for each and every project, we can create pipelines as libraries so that it can be extended by multiple projects. Updating the pipelines is very easy. Since those are centralized. Okay. And enforcing best standards. మీరు పైప్ లైన్స్ రాయమని డిఫరెంట్ డెవాప్స్ టీమ్ వాళ్ళకి ఇచ్చారంటే సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాస్తారు. ఒకరు ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు, ఇంకొకరు ఇంకొక ప్రాసెస్ ఫాలో అవుతారు. అందరినీ ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వమని మనం చెప్పినా కూడా అది ప్రాక్టికల్గా జరగదు అనమాట. సో అందుకని మనం ఈ సెంట్రలైజ్డ్ పైప్ లైన్స్ ద్వారా ఏం చేస్తాం, పైప్ లైన్ మనం డెవలప్ చేసి పుష్ చేస్తాం, వాళ్ళు రన్ టైంలో కాల్ చేస్తారు. ఇది ఇమేజ్ ప్రాపర్గా సేవ్ అవ్వలేదా? ఓకే.
So but anyhow, like we can repeat. So ఇది Jenkins. సో ఇది ప్రాజెక్ట్ పైప్లైన్ 1 అనుకుందాం. సో జెన్కిన్స్ ఫైల్ ప్రతిదానికి సపరేట్గా రాయకుండా సో మనం నిన్న ఏం చేసాం, ఒక జెన్కిన్స్ షేర్ లైబ్రరీ అనేది ఒకటి పెట్టుకున్నాం. సో ఈ ప్రాజెక్ట్ 1 ఏంటి అంటే ఈ జెన్కిన్స్ ఫైల్లో దీని రెఫరెన్స్ మెన్షన్ చేస్తుంది. సో ఇది ఒరిజినల్గా ఎక్కడ ఉంటుంది, గిట్ హబ్లో ఉంటుంది. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ deployment platform బట్టి so we developed multiple pipelines based on programming language and deployment platform. Okay, so for example we have Node.js VM pipeline, Node.js EKS pipeline, ఇలా. So any new project, they can just call our pipelines at runtime. ఓకే, సో ఇది ఈ మధ్య కాలంలో అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రాజెక్ట్స్లో సెంట్రలైజ్డ్ పైప్లైన్స్. బికాస్ ఆఫ్ అప్డేట్ చేయడం చాలా ఈజీ, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు ఎక్స్టెండ్ చేయడం చాలా ఈజీ, బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. సో దానివల్ల అండ్ డెవలపర్స్కి డెవాప్స్ ఇంజనీర్స్కి క్రాష్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో మనం నిన్న రాసాం కదా, 1 minute. ఓకే, యా. సో ఇది షోరీ మీకు అర్థమవుతుంది కదా నేను చేస్తుండేది, ఎందుకు చేస్తున్నాను అనేది రీజన్స్. ఇవి కూడా మీరు కూడా కొంచెం సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది చెప్తే నిజంగా ఫస్ట్ 5 to 10 minutesలో చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ కొన్ని కీవర్డ్స్ షిఫ్ట్ లెఫ్ట్, సెంట్రలైజ్డ్ పైప్లైన్స్ అండ్ దెన్ ఎన్ఫోర్సింగ్ బెస్ట్ స్టాండర్డ్స్, ఇవన్నీ చాలా మంచి ఒపీనియన్ తీసుకొస్తాయంట. ఓకే, సో ఇది నిన్న చూసాం జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ. అండ్ ఇక మనం ప్రాసెస్ డిస్కస్ చేద్దాం. సో వీ హ్యాడ్ నార్మల్ పైప్లైన్స్ ఎర్లియర్. We recently upgraded to multi-branch pipeline. To support feature branching strategy. Okay, so ఇప్పుడు మనకు what is this Jenkins? ఇప్పుడు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఇందులో నేను ఒక కొత్త పైప్లైన్ క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈస్ బ్యాక్ ఎండ్ అండ్ మల్టీ బ్రాంచ్ పైప్లైన్ అనమాట. మల్టీ బ్రాంచ్ పైప్లైన్ అంటే ఏంటి అంటే మీ రెపోలో ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్కి ఒక్కొక్క పైప్లైన్ లాగా క్రియేట్ అవుతుంది. సో సోర్స్ యాడ్ చేయడం, గిట్
and then git repository is backend. మనకు డెవలప్మెంట్ ఏ బ్రాంచ్ లో జరుగుతుంది? మెయిన్ బ్రాంచా, ఫీచర్ బ్రాంచా? డెవలప్మెంట్ ఏ బ్రాంచ్ లో జరుగుతుంది? ఫీచర్ బ్రాంచ్ లో జరుగుతుంది, రైట్? సో నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఫీచర్ బ్రాంచ్ లోంచి డిప్లాయ్ చేస్తే నైస్ కదా. సో ఇప్పుడు ఏంటి, డెవలపర్స్ start the development in feature branch. For every commit they push to central repo, it trigger the pipeline automatically. A pipeline, feature branch pipeline. So this pipeline is based on shift left. Okay, so we clone the repo, install dependencies, ఇంకా అన్ని scans, all types of scans, unit testing, and then deployment. Deploy the application in development environment. సో దిస్ ఈస్ త్రూ ఫీచర్ బ్రాంచ్ పైప్లైన్. ఫీచర్ బ్రాంచ్ పైప్లైన్ అంటే ఏం లేదు, మీకు మెయిన్ బ్రాంచ్ కాకుండా ఇంకేదైతే ఉంటుందో దట్ ఈస్ ఫీచర్ బ్రాంచ్ పైప్లైన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ మల్టీ బ్రాంచ్ పైప్లైన్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మీ ప్రాజెక్ట్లో అన్ని నేమ్స్తో పైప్లైన్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మన డెవలపర్స్ మనం ఏమనుకున్నాం, ఫీచర్ బ్రాంచ్ కదా చేస్తారు. సో ఇక్కడ ఒక చిన్న కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ బ్రాంచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మెయిన్ బ్రాంచ్ దెన్ ట్రిగర్ ద పైప్లైన్. ఇఫ్ ఈఎన్వి అనే వేరియబుల్లో ఇక్కడ మనకు బ్రాంచ్ నేమ్ అనేది ఉంటుంది అనమాట. జెన్కిన్స్ ఇస్తుంది ఇది మనకి. కావాలంటే ఒకసారి ఈఎన్వి కమాండ్ రన్ చేసి చూద్దాం. ఇది ప్రింట్ అవ్వట్లేదు. ఎక్కో జెన్కిన్స్ ఈఎన్వి ఇన్ జెన్కిన్స్ పైప్లైన్. ప్రింట్ ఈఎన్వి చూద్దాం. One minute.
Okay, all environment variables are accessed using env, but echo ఇలా రన్ చేసి చూద్దాం. env ఇది ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. సరే, env డాట్ బ్రాంచ్ నేమ్ అని ఇస్తాను. అంటే మన జెన్కిన్స్ కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, సో మెయిన్ అని వచ్చింది కదా. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే మెయిన్ కాకపోతే ఫీచర్ బ్రాంచ్ పైప్ లైన్ ట్రిగ్గర్ చేయండి. సో మీరు ఇఫ్ కండిషన్ రూవి అని రాసుకున్న ఇక్కడ వస్తుంది కండిషన్ రూవి కంపేర్ స్ట్రింగ్. సో కేస్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ అనేది. సో env డాట్ బ్రాంచ్ నేమ్ డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అంటారు, అంటే కేస్ని ఇగ్నోర్ చేయండి. మెయిన్ బ్రాంచ్ కి ఈక్వల్ అవ్వకపోతే దెన్ ట్రిగ్గర్ నోట్ కేస్ ఈకేఎస్ పైప్ లైన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మ్యాప్. ఒకవేళ మెయిన్ బ్రాంచ్ ఈక్వల్ అయింది అంటే సో we should not trigger this feature branch pipeline. So please follow production process. అండ్ మనం ఇంకొక స్ట్రాటజీ ఫాలో అవుతాం. ఆ స్ట్రాటజీ ఏంటి అంటే షిఫ్ట్ లెఫ్ట్ తో పాటు బిల్డ్ వన్స్ ఇన్ డెవలప్మెంట్ అండ్ రన్ ఎనీవే. ఓకే, మన ఇమేజ్ ని ప్రతి ఎన్విరాన్మెంట్ లో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. డెవలప్మెంట్ లో ఏదైతే ఇమేజ్ ని బిల్డ్ చేసామో దాన్నే క్యూఏలో కూడా డిప్లాయ్ చేయాలి, దాన్నే వేరే ఎన్విరాన్మెంట్ యూఐటీ కానీ ప్రీ ప్రాడ్ కానీ డిప్లాయ్ చేయాలి, దాన్నే ప్రొడక్షన్ లో కూడా డిప్లాయ్ చేయాలి. బట్ ఆ పారామీటర్స్ ఉన్నాయి చూసారా, డేటాబేస్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ అవి మాత్రం మారుతాయి, బట్ కోడ్ అయితే మారదు కదా. సో అలా ఒక డెవలప్మెంట్ లో టెస్ట్ ఇంతకుముందు కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే డెవలప్మెంట్ లో ఒకసారి బిల్డ్ చేసేవాళ్ళు, క్యూఏలో ఒకసారి బిల్డ్ చేసేవాళ్ళు, యూఐటీలో ఒకసారి బిల్డ్ చేసేవాళ్ళు, ప్రొడక్షన్ లో ఒకసారి బిల్డ్ చేసే, ఇట్లా అన్ని ఎన్విరాన్మెంట్ ఒకసారి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళేవారు. సో దానివల్ల అది ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది అనమాట. సో మనం అన్ని ఎన్విరాన్మెంట్స్ లో బిల్డ్ చేసినట్టు కాకుండా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఏదైతే బిల్డ్ చేస్తామో దాన్నే క్యూఏలోకి షిఫ్ట్ చేస్తాము. దట్ ఈస్ వై వీ హ్యావ్ డాకర్ యాజ్ పోర్టబిలిటీ నేచర్ కదా. ఆ క్యూఏలో టెస్ట్ చేసుకొని దాన్నే ప్రొడక్షన్ లో చేస్తాం. ఓకే, అప్పుడు కోడ్ అనేది అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది. సో దట్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇట్ ఈస్ వర్క్ ఇన్ డెవలప్మెంట్ దెన్ ఇట్ షుడ్ వర్క్ ఇన్ ప్రొడక్షన్ ఆల్సో విత్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ అంతే. సో ఇలా అవన్నీ మనం డెవాప్స్ ద్వారా ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి అన్నమాట బై చేంజింగ్ ద కాన్ఫిగరేషన్. ఓకే, మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే ఇమేజ్ ని బిల్డ్ చేస్తాం, మళ్ళీ ఇంకెక్కడా బిల్డ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఫీచర్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేయాలి మనం. సో ఇక మీకు తెలిసిందే కదా, ఇప్పుడు డెవలపర్, యూ కెన్ ఇమాజిన్ డెవలపర్ స్టార్టెడ్ క్రియేటింగ్ ఫీచర్ బ్రాంచ్. సో దే విల్ పుష్ టు రిమోట్ రెపాజిటరీ. రిమోట్ రెపాజిటరీకి పుష్ చేసిన తర్వాత నౌ యూ కెన్ ట్రిగ్గర్
మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకొకటి వస్తుంది, స్కాన్ అని కొట్టామంటే ఇక్కడ స్కాన్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఫీచర్ బ్రాంచ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్లో ఏంటి, మనం ఏం చెప్పాం, ఫీచర్ బ్రాంచ్ అయితే నోట్ చేసి ఈ కేస్ పైప్ లైన్ని కాల్ చేయమని చెప్పాం, మన ప్రాజెక్ట్ అండ్ మన కాంపోనెంట్ పంపించాం ఇక్కడికి. సో ఈ లైబ్రరీలో మన ప్రాజెక్ట్ మన కాంపోనెంట్ వచ్చింది. సో ఇది నోట్ చేసి సంబంధించిన పైప్ లైన్ కాబట్టి మొత్తం నీట్గా వర్షన్ రీడ్ అయిపోయింది, డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిపోయాయి, స్కానింగ్ అయిపోయింది, బిల్డ్ అయిపోయింది, బిల్డ్ చేసిన దాన్ని పుష్ చేసాము, తర్వాత డిప్లాయ్మెంట్కి కూడా ట్రిగ్గర్ చేస్తాం. సో డిప్లాయ్మెంట్కి ట్రిగ్గర్ చేయాలి అంటే బ్యాక్ అండ్ సిడి. సో బ్యాక్ అండ్ సిడి అంటే ఒక 1 స్టెప్ బ్యాక్ లేదు ఇది. సో 1 స్టెప్ బ్యాక్, ఇక్కడికి 2 స్టెప్ బ్యాక్ ఉంది బ్యాక్ అండ్ సిడి అనేది. ఓకే, సో యూ నీడ్ టు update the pipeline as 2 step back. సో ఇప్పుడు ఏంటి, ఇది కూడా నేను పారామీటరైజ్ చేయాలి, కాంపోనెంట్. సో ఈ పైప్ లైన్స్ 1 టైం సెటప్ చేసామంటే ఇక దానంతట అవి రన్ అవుతూ ఉంటాయి, రైట్. డబుల్ కోట్స్ ఇవ్వండి వేరియబుల్స్ అయినప్పుడు. ఓకే, సో ఇది 1 స్టెప్ బ్యాక్ వచ్చి ఆ పైప్ లైన్ని కాల్ చేస్తుంది. కాల్ చేసేటప్పుడు మనం యాప్ వర్షన్ పంపిస్తున్నాం, బ్యాక్ అండ్ డిప్లాయ్. సో యాప్ వర్షన్ వస్తుంది, డిప్లాయ్ అయిపోతుంది. ఓకే, సార్ రన్ చేసి చూద్దాం. పైప్ లైన్ చేంజెస్ చేసింది జెన్కిన్స్ షేర్ లైబ్రరీ కదా. సో ఇప్పుడు డెవలపర్ దే ఆర్ కాన్ఫిడెంట్ టు డిప్లాయ్, దే సెలెక్టెడ్ డిప్లాయ్ అండ్ బిల్డ్. సో మీరు ఈ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అండ్ జెన్కిన్స్ షేర్ లైబ్రరీ ఇంప్లిమెంట్ చేసినట్లు కన్వే చేస్తే దట్ ఈస్ ఆల్సో నైస్. ఓకే, సో ఇట్ ఈస్ సక్సెస్, డిప్లాయ్ అయిపోయింది. సో డెవలప్మెంట్లో డిప్లాయ్ అయిపోయింది. డిప్లాయ్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్లో ఏంటి అంటే యూ కెన్ రైట్ ఫంక్షనల్ టెస్ట్ కేసెస్, అదే డెవలప్మెంట్ టీం వాళ్ళు రాస్తారు, అంటే ఈ బ్యాక్ ఎండ్కి సంబంధించి మాత్రమే. సరే, డెవలప్మెంట్ అంతా బాగుంది, ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, పుల్ రిక్వెస్ట్ రైస్ చేయాలి కదా. ఓకే, వన్స్ అప్లికేషన్ ఈస్ scanned, unit tested and functional tested in development environment, developer rise pull request from feature to మెయిన్ బ్రాంచ్. ఇది మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఈ ఆన్సర్ మీరు చెప్పేలాగా మీరు చేసుకోవాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్కే మనం ఆన్సర్ చేయాలని ఏం కాదు, కొంచెం స్పేస్ ఇస్తే మనకు మీకు నచ్చిన ఆన్సర్ చెప్పేలాగా మీరు ఉండాలి. ఇప్పుడు బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే కూడా ఇదంతా చెప్పొచ్చు మీరు. సో దీంతో స్టార్ట్ చేసి ఫస్ట్ బ్రాంచింగ్ స్ట్రాటజీతోనే స్టార్ట్ చేసి
వాళ్ళు పుష్ చేసిన తర్వాత ఫీచర్ బ్రాంచ్లో ఏం జరుగుతుంది అనేది ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఫీచర్ బ్రాంచ్లోకి వచ్చిన తర్వాత కోడ్ we need to deploy application. ఇంకేమైనా ఎన్విరాన్మెంట్ ఉంటే మీకు 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటే 3, 4 ఉంటే 4, కొన్ని చోట్ల స్టార్టప్స్లో అయితే 2 ఉంటాయి, డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్. కొన్ని మిడ్ రేంజ్ కంపెనీస్లో అయితే డెవలప్మెంట్, యుఐటి అండ్ ప్రొడక్షన్. పెద్ద కంపెనీస్లో అయితే డెవలప్మెంట్, ఎస్ఐటి, యుఐటి అట్లా. మీరు ఇన్ని ఎన్విరాన్మెంట్స్ అని ఫిక్స్ అవ్వండి, ఒక 3, 4 అని ఫిక్స్ అవ్వండి. ఓకే, యుఐటి ఆర్ క్యూఏ. క్యూఏ ఎన్విరాన్మెంట్లో ఇంక మనం చెప్పాం కదా, ఇంకా బిల్డింగ్ ఇమేజ్ అదంతా ఏముండదు, స్కాన్స్ అవేముండదు. సో ఇదే పైప్ లైన్ యూస్ చేసుకొని దీన్ని మనం పారామీటరైజ్ చేసి ఇక్కడే డిప్లాయ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీన్ని పారామీటరైజ్ చేసి మనం డిప్లాయ్ చేయొచ్చు. సో ఎలా డిప్లాయ్ చేస్తాం అనేది మనం చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిప్లాయ్ అయింది కదా, ఇదంతా ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది. సో మనం ఏం చేయాలి, యూజర్ని అడగాలి ఏ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలి అని. సో ఇక్కడ పారామీటర్స్లో ఇక్కడ ఉంది కదా డెవ్, క్యూఏ, ప్రొడక్షన్. సో యూజర్ ఏం చేస్తుంటాడు, ఏం సెలెక్ట్ చేస్తాడు, క్యూఏ సెలెక్ట్ చేస్తాడు. క్యూఏ సెలెక్ట్ చేసినప్పుడు అండ్ వర్షన్ కూడా ఇస్తాడు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే వర్షన్ వాళ్ళు డిప్లాయ్ చేశారో ఆ వర్షన్ ఇక్కడ ఇస్తారు. ఓకే, తర్వాత ఇక్కడ వస్తుంది, ఇక్కడ క్రెడెన్షియల్స్ కూడా మనం ఏంటి అంటే ప్రతి ఎన్విరాన్మెంట్కి డిఫరెంట్ క్రెడెన్షియల్స్ స్టోర్ చేసి ఉంటాం. హైఫన్ ఇది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ క్రెడెన్షియల్స్ లోపలికి వెళ్ళి సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్కి డిఫరెంట్ క్రెడెన్షియల్స్ నేను క్రియేట్ చేయాలి. సో AWS క్రెడిట్స్ ఉంది కదా, అలానే ఇక్కడ AWS క్రెడిట్స్ హైఫన్ dev హైఫన్ QA అలా. I'm just passing the screen. ఓకే, సో ఇలా అన్ని ఎన్విరాన్మెంట్స్ కావాల్సిన క్రెడెన్షియల్స్ మీరు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు హైఫన్ అలా. సో ఇప్పుడు ఏమవుతుంది, మీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన AWS ఇక్కడ అథెంటికేషన్ ఆథరైజేషన్ జరుగుతుంది. తర్వాత వాల్యూస్ చూడండి, ఇక్కడ మీకు వాల్యూస్ ఏంటి, డెవలప్మెంట్కి ఇవి, ప్రొడక్షన్కి వేరే వాల్యూస్. ప్రొడక్షన్ అప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ అయితే ఇదే, ఇది కూడా ఇదే, DB హోస్ట్ మారుతుంది. సో DB హోస్ట్లో ఎక్స్పెన్స్ హైఫన్ prod డాట్ అని అలా వస్తుంది. ఓకే, సో అండ్ దెన్ యా దట్స్ ఆల్. సో మనకు హెల్మ్ ఉండేది ఎందుకు, వాల్యూస్ని టెంప్లటైజ్ చేయడానికి, మేనిఫెస్టోలో ఉండే వాల్యూస్ని టెంప్లటైజ్ చేయడానికి వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్ ఫైల్ ఫర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. సో కొన్నిసార్లు అడుగుతారు, హౌ కెన్ యూ మేనేజ్ ద కాన్ఫిగరేషన్. సో వీ హ్యావ్ here doing Helm deployments, we have different values file for different environment. Okay, so టెస్ట్లు అనేది మీరు కొంచెం అర్థం చేసుకోండి, టెస్టింగ్ ఎలా జరుగుతుంది అనేది. ఇది డెవలప్మెంట్ అనుకోండి,
సో హియర్ ఫంక్షనల్ టెస్ట్స్. ఫంక్షనల్ టెస్ట్ అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ మొత్తాన్ని టెస్ట్ చేయడం. సో ఇక్కడ ఐఎమ్ జస్ట్ రైటింగ్ సో echo functional tests will be performed after dev deployment. Okay, so ఇక్కడ కండిషన్ ఏంటి? when environment is dev. Okay. Expression params dot deploy to is dev. Okay, so usually these are automated Selenium test cases. Test cases written by testing team. If these test cases are failed, pipeline also fails. Okay, so ఇప్పుడు deployment success అయింది కానీ functional tests fail అయ్యాయి. They cannot raise pull request. Pull request approve చేయరన్నమాట. సో deployment success అయింది, ఫంక్షనల్ టెస్ట్ ఆటోమేటెడ్ ఫంక్షనల్ టెస్ట్ సక్సెస్ అయితేనే పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. QA ఎన్విరాన్మెంట్ తర్వాత ఏం టెస్ట్ కేసెస్ వస్తాయి? QA ఎన్విరాన్మెంట్లో ఏం టెస్ట్ కేసెస్ వస్తాయి? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో యూనిట్ టెస్ట్ అండ్ ఫంక్షనల్ టెస్ట్. QA ఎన్విరాన్మెంట్లో ఇంటిగ్రేషన్ టెస్ట్. ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే ఏంటి? మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ డెప్లాయ్. సో డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత వాళ్ళు QAలోకి వెళ్ళాలంటే ఇక్కడ వర్షన్ నెంబర్ ఇచ్చేసి మనం 1.0.0 ఏదైతే ఉందో సో QA ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకొని బిల్డ్ కానీ కొట్టేశారంటే నౌ ఇట్ విల్ బి డిప్లాయిడ్ ఇంటూ QA ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. ఇంటిగ్రేషన్ టెస్ట్స్ UAT అయినా QA అయినా అన్ని చోట్ల ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. ఇంటిగ్రేషన్ టెస్ట్స్ విల్ బి పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ QA ఆర్ UAT environment. Usually these are automated, generally BDD అంటారు, బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. కుకుంబర్ అనే ఒక ఫేమస్ ఉంది, బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్ టెస్ట్ కేసెస్ ఇన్ కుకుంబర్ ఫ్రేమ్వర్క్. ఇది కొంచెం ఫేమస్ అన్నమాట. ఇంతే మనకు తెలిసింది. ఇంకా మనం కుకుంబర్లో ఏం రాస్తారు, BDD అంటే డీప్గా ఏంటి అనేది మనకు తెలియదు. ఓకే, సో ఇంటిగ్రేషన్ టెస్ట్ కూడా పర్ఫామ్ అయిపోయాయి, QA కూడా సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ డెవలప్మెంట్ అయిపోయింది, QA అయిపోయింది. నెక్స్ట్ ఏంటి?
ఉండేది 3: డెవలప్మెంట్, క్యూఏ, ప్రొడక్షన్. కెన్ ఐ డైరెక్ట్లీ డిప్లాయ్ త్రూ ప్రొడక్షన్ అని ఇక్కడ వెళ్ళి క్లిక్ చేసేయచ్చా నేను? క్యూఏ సక్సెస్ అయిపోయిన వెంటనే ఎనీబడి నోస్ దిస్ ప్రాసెస్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ దాంట్లో ఎలా జరుగుతుందో? రామా? Rama, are you there? Rama, can you unmute? Okay, anybody wants to tell this process if you are following? So మీ DevOps అయి ఉండబడలేదు, మీ ప్రాసెస్ తెలిసింటే చాలు. Please ping in the chat if you want to explain. నేను చెప్తాను, బట్ మీరు చెప్తే కూడా కొంచెం బాగుంటుంది, ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ. Nobody knows this process? Yeah, Srinivas. Yeah. Yeah, good evening, Shiva. Good సో evening, ఈ Srinivas. ప్రాసెస్లో యాక్చువల్గా మా దాంట్లో ఫాలో అయింది ఏంటి అంటే స్క్రమ్ టీమ్స్ అన్ని డెవలప్ చేస్తారు. స్క్రమ్ టీమ్స్ ఏంటి అని అంటే ఒక స్క్రమ్ టీమ్ ఉంటుంది, అందులో కొంతమంది బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆ స్క్రమ్ టీంలో కొంతమంది డెవలపర్స్ ఉంటారు, కొంతమంది టెస్టర్స్ ఉంటారు, ఒక బిఏ ఉంటాడు, దాని తర్వాత ఒక ఇద్దరు డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు, దాని తర్వాత ఒక రిలీజ్ ఇంజనీర్ ఉంటాడు. సో ద రిలీజ్ ఇంజనీర్ అండ్ స్క్రమ్ మాస్టర్ ఇద్దరు సేమే. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ గ్రూప్ కి ఒక నేమ్ ఇస్తారు, ఆ నేమ్ కి సంబంధించిన రెపోస్ క్రియేట్ చేసి క్లయింట్ ఇస్తాడు. ఆ రెపోస్ వీళ్ళు తీసుకొని అక్కడ నుంచి డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో డెవలప్ చేసి మళ్ళీ సేమ్ దానికి పూజ్ చేస్తారు. దాని తర్వాత అంటే డెవలప్మెంట్ తర్వాత మళ్ళీ క్యూఏ వాళ్ళు అక్కడ నుంచి తీసుకుంటారు, అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు చేయాల్సిన ఫంక్షనాలిటీ టెస్టింగ్ అవన్నీ చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మెయిన్ కోడ్కి పిఆర్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. పిఆర్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు అక్కడ స్క్రమ్ మాస్టర్ కానీ లేకపోతే ఎవరైతే హై అంటే కొంచెం లీడ్ లాగా ఉంటారో వాళ్ళు చెక్ చేస్తారు ఇది ప్రాపర్గా అయ్యిందా లేదా, డిజైర్ స్టేటస్కి వచ్చిందా లేదా చెక్ చేసి ఆ పుల్ రిక్వెస్ట్ ని రివ్యూ చేసేసి ఇంతకు ముందున్న స్టేటస్ కి ఇప్పుడున్న స్టేటస్ కి రెండింటికి కంపేర్ చేసుకొని డిజైర్ స్టేటస్ కి వచ్చినప్పుడు అది అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసి దాన్ని మెయిన్ బ్రాంచ్ కి రీబేస్ చేస్తారు. మెయిన్ బ్రాంచ్ అంటే వాట్ ఎవర్ ద బ్రాంచ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ద కస్టమర్ ఫర్ దట్ పర్టికులర్ గ్రూప్. సో ఇది ప్రాసెస్ అయితే అవుతుంది. ఇది స్క్రమ్ మెథడాలజీ అంటారు దీన్ని. సో ఇది మా దాంట్లో ఇప్పుడు ఫాలో అయ్యేది. నాకు తెలిసింది అయితే ఇంతవరకు. ఇంకా డీప్ గా అంటే Okay, no నాకు problem. అంత We'll discuss. Miss Rama, you want to explain? మా దానిలో యాక్చువల్గా ఇదివరకు డిస్కస్ చేసినట్టుగా మాస్టర్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్ ఉంటుంది. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫీచర్ బ్రాంచ్ లో డెవలప్ చేసి డెవ్ టీమ్ అనేది యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేసిన తర్వాత పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారు. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అయిన తర్వాత మెర్జ్ చేస్తారు, మెయిన్ బ్రాంచ్ లోకి మెర్జ్ చేస్తారు. అక్కడి నుంచి ఆటోమేటిక్ గా సిఐ/సిడి పైప్ లైన్స్ అనేవి ఫస్ట్ సిఐ కంప్లీట్ అయింది. ఈ సిఐ ప్రాసెస్ లోనే ఈ సోనార్ క్యూబ్ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ ఇవన్నీ పాస్ అయిన తర్వాత ఇమేజ్ బిల్డ్ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి సిడికి ట్రిగ్గర్ అవుతుంది, సిఐ నుంచి సిడికి ట్రిగ్గర్ అవుతుంది. సిడిలో ఆ రెస్పెక్టివ్ వర్షన్ ఏదైతే డిప్లాయ్మెంట్ అయిందో సిఐ డెమోలో డిప్లాయ్మెంట్ అయిన తర్వాత టెస్టింగ్ పీపుల్ అనేవాళ్ళు టెస్ట్ అంటే డెవ్ టీమ్ చెప్తారనమాట, ఈ ఫీచర్ అనేది కంప్లీట్ అయింది, కుడ్ యూ ప్లీజ్ టెస్ట్ ఇన్ ద క్యూఏ సిఐ డెమో ఎన్విరాన్మెంట్ అని చెప్తారు. అది ఓకే అయిన తర్వాత సిఐ డెమోలో మాకు కూడా ఎవ్రీ 2 weeks కి ఒక స్ప్రింట్ జరుగుతూ ఉంటుంది. ఈ స్ప్రింట్ లో సమ్ మోస్ట్ ఫర్ సపోజ్ డెవ్ టీమ్ ఒక 5 teams ఉన్నాయి అనుకోండి, ఆ 5 teams కి యూజర్ స్టోరీస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వాళ్ళు డెవలప్ చేసి ఈ 5 యూజర్ స్టోరీస్ ఉన్న కోడ్ ని వాళ్ళు క్యూఏకి పంపిస్తారు. అక్కడ నుంచి క్యూఏలో టెస్ట్ అయిన తర్వాత క్యూఈడి సూడో నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద ప్రొడక్షన్. ఫర్ ఎవ్రీ క్యూఏ ఎన్విరాన్మెంట్ విల్ క్రియేట్ ద సిఆర్ and the production also will create the CR. In the production environment, if it is any configuration changes or feature flag changes like that, we will update in the CR. మా కంపెనీ ఇప్పటి వరకు మనం చేసింది సిమిలర్ గానే ఉంది కదా డిస్కస్ చేసింది?
సిమిలర్ గా కాదు, మీరు ఫ్యూచర్ ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ అని చెప్పి ఏదో రాశారు, అసలు నేను ఎప్పుడు అది చూడలేదు. సో ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ అంటే ఇప్పుడు ఓన్లీ ఒక కాంపోనెంట్ ని మాత్రమే టెస్ట్ చేయడం, అంటే ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ కాంపోనెంట్. ఇంటిగ్రేషన్ ఏంటి అంటే ఓవరాల్ ఇప్పుడు అసలు బ్యాక్ ఎండ్ వర్కౌట్ అయింది అట్లా ఎప్పుడు నేను చూడలేదు శివ. యాక్చువల్గా మీరు అసలు సిఏ ఇది లేదు, ఫంక్షనల్ టెస్టింగ్ అనేది అప్పట్లో ఇనిషియల్ డేస్ లో మనకు మాన్యువల్ టెస్టర్స్ అని ఉండేవాళ్ళు, ఒక టీం ఉండేది. వాళ్ళు ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ యొక్క యూస్ కేస్ ఏదైతే ఉందో దానికి ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తారు. అంటే క్లయింట్ ఇట్లా అడుగుతున్నాడు, ఈ విధంగా ఉండాలి, మీరు ఒకసారి టెస్ట్ చేయండి, అది ఏమైనా బగ్స్ ఫైండ్ అవుట్ అవుతున్నాయి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని వీళ్ళు యూస్ కేసెస్ అల్గారిథం రాసుకొని వాటిని మాన్యువల్ గా లైన్ బై లైన్ చెక్ చేస్తారనమాట. దాని తర్వాత ఈ టూల్స్ అనేటివి వచ్చినాయి. బట్ మాన్యువల్ టెస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు అది. అసలు ఫస్ట్ మా కంపెనీలో అయితే ఫస్ట్ క్యూఏలో డిప్లాయ్మెంట్ అవ్వగానే ఫస్ట్ దే విల్ డూ ద ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. అంటే ఫంక్షనల్ అంటే బేస్డ్ ఆన్ ఆ రిక్వైర్మెంట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసిన తర్వాత ఫంక్షనల్ టెస్టింగ్ ఈజ్ కంప్లీటెడ్ అంటే దెన్ దే విల్ స్టార్ట్ ద ఇంటిగ్రేషన్ టెస్టింగ్. అంటే ఆల్ నెగిటివ్ సినారియోస్, పాజిటివ్ సినారియోస్, అన్ని సినారియోస్ ఎవ్రీ స్ప్రింట్ కి కంప్లీట్ రిగ్రెషన్. ఫర్ సపోజ్ ఒక 1000 టెస్ట్ కేసెస్ ఉంటే వాళ్ళు ఎవ్రీ స్ప్రింట్ కి 1000 టెస్ట్ కేసెస్ కూడా టెస్ట్ చేసి పాస్ అయిన తర్వాత ఇట్ విల్ గో టు ద ప్రొడక్షన్ అనమాట. టెర్మినాలజీ ఒక్కటి డిఫరెంట్ ఉండేది, మీరు చెప్పేది నేను చెప్పేది సేమే. ఇక్కడ నేను చెప్పే ఫంక్షనల్ టెస్టింగ్ ఏంటి అంటే బ్యాక్ ఎండ్ అనేది ఏపీఐ బేస్డ్ డెవలప్మెంట్ కదా. అంటే మీరు ఏపీఎస్ ని హిట్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది. ఆ ఏపీఎస్ ని హిట్ చేసినప్పుడు రెస్పాన్స్ వస్తుందా రాదా అని తెలుసుకోవడం, ఆ యొక్క కాంపోనెంట్ యొక్క ఫంక్షనాలిటీని టెస్ట్ చేయడం అన్నట్టు. ఓకే, సో మీరు చెప్పే ఆ రిగ్రెషన్ టెస్ట్ అదేంటి అంటే నేను చెప్పే ఇంటిగ్రేషన్ టెస్ట్. ప్రతి డిప్లాయ్మెంట్ కి వెళ్లే ముందు ప్రొడక్షన్ కి 1000 ఉంటే 1000, 10,000 ఉంటే 10,000 అన్ని టెస్ట్ కేసులు రన్ చేయాల్సింది, అది ఎంత టైం పట్టినా కూడా. ఓకే, కాకపోతే ఈ జెన్కిన్స్ ఫైల్ రాయటం నేను చూడలేదు అనమాట. అంటే అది 100% ఆటోమేషన్ అనేది ఎక్కడ పాసిబుల్ అవ్వదు. ఓకే ఓకే, సో టెస్టింగ్ అనేది 100% ఆటోమేషన్ అనేది చాలా టఫ్. 100కి 95% ప్రాజెక్ట్స్ లో కంప్లీట్ ఆటోమేషన్ ఉండదు టెస్టింగ్. సో 100 టెస్ట్ కేసెస్ ఉంటే అందులో పర్సంటేజ్ ఆఫ్ ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ ఎంత అని చెప్తే మేబీ ఒక 50-60 ఉంటాయి అంతే. ఇది జస్ట్ ఏంటంటే శివ, ఇప్పుడు మా కంపెనీలో ఇట్లా జరుగుతుందని చెప్పడమే, వాళ్ళకి మన కంపెనీలో జరిగేది ఏం తెలీదు. అది అంతే, కొంచెం స్మార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే. జస్ట్ మనము ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నామే మనం కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏదన్నా ప్రాజెక్ట్స్ ఉంటే 100 ఇట్లా కాదు డిఫరెంట్ ఇట్లా అని ప్రాసెస్ మనం ఉంటాయి. చెప్పడమే కానీ మనం వాళ్ళ ప్రాసెసే ఫాలో అవుతాం మోస్ట్లీ, ఎవరైనా సరే. కాకపోతే మనకి అది నచ్చకపోతే మా కంపెనీలో మా ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో ఇట్లా చేసాం, ఇట్లా చేస్తే ఇంకా బాగుంటది అని చెప్పడం. అదే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటి అంటే 100 ప్రాజెక్ట్స్ ఉంటే 100 డిఫరెంట్ టైప్స్ లో చేస్తుంటారు వాళ్ళు. ఏ రెండు ప్రాజెక్ట్స్ ఒకే రకంగా చేయలేరు, అది ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ క్రియేట్ చేసిన పర్సన్స్ డెవాప్స్ అనేది ఇట్స్ జస్ట్ ఒక ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ ఇస్తుంది అంతే తప్ప ఖచ్చితంగా ఇట్లానే ఫాలో అవ్వాలనే రూల్స్ లేవు కదా. సో డెవాప్స్ కానీ రిలీజ్ ప్రాసెస్ కానీ ఒక్కొక్క టీంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ లోనే ఒక టీం ఇంకొక రకంగా ఫాలో అవుతుంది, ఇంకొక టీం ఇంకొక రకంగా ఫాలో అవుతుంది. బట్ మనం ఇంటర్వ్యూస్ లో చెప్పాలి కదా. ఇంటర్వ్యూస్ లో ఎందుకు నేను ఇది ఇంత రాస్తాను ఇక్కడ అంటే టైం స్పెండ్ చేసి ఎక్కువ మీరు ఏదో ఒకటి చెప్పాలి, మా ప్రాజెక్ట్ లో ఇలా చేస్తున్నామని. తర్వాత ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఇది కూడా చెప్పాను, వెళ్ళిన వెంటనే ఎవరు కంప్లైంట్ చేయొద్దు, ఇదేంటి ఇక్కడ ఇలా ఫాలో చేస్తున్నారు, మా దాంట్లో ఇంకా చాలా బాగుండేది, అది తప్పు ఇది తప్పు అని కాదు. సో ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ సమ్ డిఫరెంట్ కేస్. ఫస్ట్ వాళ్ళ ప్రాసెస్ ఏంటో తెలుసుకొని అది ఫాలో అయ్యి దాన్ని రన్ చేసే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చోట ఇంప్రూవ్మెంట్ ఉంది, దీనికి ఇలా చేయొచ్చు అని పిఓసి చేసి రెడీగా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్తే సరిపోదు. ఆ ఇంప్రూవ్మెంట్ని చేసి పిఓసి రన్ చేసి దీనివల్ల ఇంత సేవ్ అవుతుంది, ఇంత టైం సేవ్ అవుతుంది, ఇంత మనీ సేవ్ అవుతుంది, ఇంత రిసోర్సెస్ సేవ్ అవుతుందని మీరు ప్రూవ్ చేస్తే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో అది ప్రాపర్ ప్రొసీజర్ అనమాట. సో 100% ఆటోమేషన్ అనేది ఇంపాసిబుల్. మేబీ డెవాప్స్ గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటుంటారంటే డెవాప్స్ ఒక క్లిక్ కొడితే మొత్తం అయిపోతుంది దానంతరం అదే అనుకుంటారు, అది ఇంపాసిబుల్. ప్రొడక్షన్ అనేది ఎప్పుడు ఆటోమేటెడ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి ఒక 2 weeks మనకు ఉంటుంది అనుకోండి, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ May 7th, June 7th అని ముందుగానే అనౌన్స్ చేస్తారు. ప్రొడక్షన్ 2 AM ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. యూజువల్లీ సండేస్ పెట్టుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనకి మావెన్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, మావెన్ టూల్
అది జావా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, అంటే ఫర్దర్ చెప్తారా? ఉమ్, ఓకే ఓకే. ఓకే, సో ఇది ఒక ఫుల్ ఇటరేషన్ కంప్లీట్ అయితే మిగతా పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇక్కడ ఎన్పిఎం అక్కడ ఎంవిఎన్ అంతే. సో June 9th 2 AM మనం ప్రొడక్షన్ అని ప్లాన్ చేసిన తర్వాత క్యూఏ అంతా అయిపోయిన తర్వాత మనకు సిఆర్ ప్రాసెస్ అంటే చేంజ్ రిలీజ్ ప్రాసెస్, ఒక చేంజ్ని రిలీజ్ చేయడం. సో మనం ఏంటి అంటే ఒక టికెట్ రైజ్ చేస్తారు. అవి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అందరూ ఒకే టూల్ ఫాలో అవుతారని కూడా చెప్పలేము. కొంతమంది జీరా ఫాలో అవుతారు. ఇది టికెటింగ్ టూల్, ఇది సర్వీస్ నౌ అని. ఇది టికెటింగ్ టూల్. టికెట్ అంటే తెలుసు మనకు, జనరల్గా ఒక వర్కర్స్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి అది ఎనీ బిజినెస్ ఒక వర్కర్స్ అయినప్పుడు ఒక సర్వీస్ ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో కస్టమర్ ఫోన్ నెంబర్, వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ టికెటింగ్ టూల్. మనకు ఒక టికెట్ క్రియేట్ అవుతుందండి. సో దాని తర్వాత సిఆర్ టూల్ ఉంటుంది. ఇది కొన్ని ఓపెన్ సోర్స్ ఉన్నాయి, కొన్ని ఇంటర్నల్గా డెవలప్ చేసుకొని ఉంటారు క్లయింట్స్, జస్ట్ ఒక వెబ్సైట్ లాగా. సో ఇక్కడ ఏంటి అంటే సిఆర్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. అట్లీస్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది, అట్లీస్ట్ 3 days బిఫోర్ అన్నట్టు. 3 days బిఫోర్ సిఆర్ రిక్వెస్ట్ రైజ్ చేసి డిప్లాయ్మెంట్ టైము, ఈ డీటెయిల్స్ అన్ని అందులో మెన్షన్ చేస్తారు. ఏ వర్షను ఆఫ్ అప్లికేషను, ఎవరు అప్రూవ్ చేస్తున్నారు, వాట్ చేంజెస్ ఆర్ గోయింగ్, ఇఫ్ ఫెయిల్ హౌ డు యూ రిట్రీవ్, ఓకే, స్కాన్ రిజల్ట్స్, టెస్ట్ రిజల్ట్స్, అన్ని టెస్ట్ రిజల్ట్స్ లైక్ ఫంక్షనల్, రిగ్రెషన్, ఎన్ని ఉంటాయి అన్ని, ఇంటిగ్రేషన్, అవన్నీ అక్కడ అప్డేట్ చేయాలి మనం. ఎన్ని టెస్ట్ పాస్ అయ్యాయి, ఎన్ని టెస్ట్ ఫెయిల్ అయ్యాయి, అదంతా. సో ఇదంతా ఇచ్చిన తర్వాత ఇక అప్రూవల్కి వెళ్తుంది. ఫస్ట్ ఎవరు అప్రూవ్ చేస్తారు? మన సైడ్. ఫస్ట్ అప్రూవల్ ఈజ్ టీమ్ లీడ్. నేను ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుందని చెప్పను, జనరల్గా మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఇట్ గోస్ టు డెలివరీ మేనేజర్. అంటే మన సైడ్ నుంచి ఎవరైతే డెలివరీకి రెస్పాన్సిబుల్, ఆ డెలివరీ ఆ రిలీజ్ మేనేజర్ ఎవరు అంటే వీళ్ళనే క్వశ్చన్ చేస్తారు. రిలీజ్ కానీ ఫెయిల్ అయింది అంటే మొత్తం కోఆర్డినేట్ చేసేదంతా వీళ్ళే అనమాట, రిలీజ్ మేనేజర్. అండ్ దెన్ నెక్స్ట్ అప్రూవల్ క్లయింట్. సో వీళ్ళందరూ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్పుడు సిఆర్ రిక్వెస్ట్ అనేది మనకు గ్రీన్లో వస్తుంది అనుకోండి, కలర్ గ్రీన్ కలర్. సో సబ్మిట్ బటన్ ఎనేబుల్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే సబ్మిట్ బటన్ ఆర్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ బటన్ will be enabled exactly at the time at 2 AM దగ్గర ఉంటుంది. సో ఇది 1 hour or 2 hours ముందుగానే చెప్పుకుంటాం. డిప్లాయ్మెంట్ టైం ఇప్పుడు మీకు ఎలా అయితే జాయిన్ సెషన్ బటన్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ ఆ టైంకి, సో ఆ టైంకి అక్కడ బటన్ కనిపిస్తుంది ప్రొడక్షన్ ట్రిగ్గర్ అని. సో డిప్లాయ్మెంట్ విండో మేబీ 2 hours అనుకుందాం. ఆ 2 hours వరకు బటన్ కనిపిస్తుంది, దాని తర్వాత ఇక కనిపించదు. సో ఆ 2 hours లోపల సక్సెస్ అవ్వకపోతే దెన్ డిప్లాయ్మెంట్ ఈస్ ఫెయిల్యూర్. ప్రీవియస్ వర్షన్కి ఇఫ్ డిప్లాయ్మెంట్ సక్సెస్ అయింది అనుకోండి, ఇన్ఫార్మ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, అది క్లయింట్స్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ, డెవలప్మెంట్ టీము, టెస్టింగ్ టీము, మేనేజర్స్, ఎవ్రీవన్. ఆస్క్ డెవలప్మెంట్ టీమ్ టు రన్ శానిటీ టెస్ట్ కేసెస్ అంటారు. శానిటీ టెస్ట్ అంటే ఏం లేదు, డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత బేసిక్ ఫంక్షనాలిటీ అంతా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం. ఒక 1/2 hour టైం తీసుకొని, 1 hour టైం తీసుకొని, దెన్ డెవలప్మెంట్ టీమ్ సెండ్ ఎవ్రీథింగ్ ఓకే ఇన్ ఈమెయిల్. ఓకే, సో ఒక 2 days ఉంటుంది అనమాట ఈ విండో. ఒక 2 days ట్రాక్ చేస్తూ ఉంటారు ఈ రిలీజ్ మేనేజర్. ఇష్యూస్ ఏం లేవు కదా అని యాక్టివ్గా.
ఒకవేళ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఈ ఫెయిల్యూర్ మన పైప్ లైన్ ఆటోమేటిక్గా రివర్ట్ చేస్తుంది. మేక్ షూర్ ఇట్ ఈస్ రివర్టెడ్ టు ప్రీవియస్ వర్షన్. ఓకే, దెన్ రైజ్ అన్ ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ రైజ్ చేయాలి. ఫెయిల్ అయింది అంటే అది పెద్ద ఇన్సిడెంట్. ప్రిపేర్ ఆర్సీఏ, ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఆర్సీఏ రూట్ కాజ్ అనాలిసిస్ ప్రిపేర్ చేయాలి. లెసన్స్ లర్న్ అనేది ఒకటి ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఏం నేర్చుకున్నాం మనం, హౌ కెన్ యూ ప్రివెంట్ ఇన్ ఫ్యూచర్. సో ఇదంతా మన క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా వరుస పెట్టి ఒక 3-4 కానీ రిలీజెస్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, క్లయింట్కి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. సో క్లయింట్ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేస్తారు. సో దిస్ ఇస్ ఆల్ థియరిటికల్ ప్రాసెస్. ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అదేం దీనికి ఇట్లానే ఉండాలని ఏం లేదు అక్కడ కూడా. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కొంచెం ప్రాపర్గా ఉంటే సరిపోతుంది. సో నా యూ కెన్ టేక్ ఫ్యూ క్వశ్చన్స్. ఇక్కడ వరకు స్టాప్ చేద్దాం. సో ఇక రేపు కొంచెం డిస్కస్ చేసి దెన్ కార్తిక్ రేపు కొంచెం ఈ రోల్ బ్యాక్ అనేది చూద్దాం. ఆటోమేటిక్ రోల్ బ్యాక్ అనేది మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఎస్ కార్తిక్. హాయ్ శివ, ఐఎమ్ ఆడిబుల్. హాయ్. ఎస్ ఎస్. ఒక్కసారి మెసేజ్ పెడతాను చాట్ లో, అక్కడ డిస్కస్ చేయకూడదు అందుకు. ఓకే, లెట్ మీ టేక్ అనదర్ క్వశ్చన్. శ్రీకాంత్. యా అన్న, ఆయన ఇప్పటిదాకా మీరు ఇమేజెస్ QA నుంచి వెళ్ళి ప్రొడక్షన్ ఆర్ సంథింగ్, యా సారీ డెవలప్మెంట్ నుంచి వెళ్ళి అటు QAకి కానీ QA నుంచి వెళ్ళి ప్రొడక్షన్స్ కానీ ఇమేజెస్ పుష్ చేస్తారు. ఇమేజెస్ ఒకటి ఇవే స్కాన్ చేయాలి, సేమ్ ఇమేజెస్ స్కాన్ చేయాలి అన్నారు కదా. యా, సో మీరు చెప్పేది లైక్ కోడ్ గురించి అంటున్నారా, లేకపోతే సంథింగ్ డిఫరెంట్ యువర్ సేయింగ్ అబౌట్? స్కాన్ అంటే అన్ని కోడ్ స్కాన్ చేస్తున్నాం, ఇమేజ్ కూడా స్కాన్ చేస్తున్నాం కదా. యా, బట్ మనం అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, వన్స్ లోకి వచ్చిన కోడ్ ఒకటే ఇమేజ్ లెక్క చేస్తాము, అంటిల్ దట్ అంత కోడ్ లోనే ఉంటుంది. బట్ అని నేను అనుకున్నాను. బట్ మీరు ప్రతి స్టేజ్ కి ఇమేజ్ బిల్డ్ చేసి ఇమేజ్ ని స్కాన్ చేస్తా అంటున్నారు. నువ్వు ఓన్లీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోనే ఇమేజ్ బిల్డ్ చేసి పుష్ చేశాను ఈసీఆర్లోకి. మిగతా వేరే ఏ ఎన్విరాన్మెంట్ అయినా కూడా మనం ఇమేజ్ ఏం బిల్డ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ QA ట్రిగ్గర్ చేస్తారు, ఆర్ UAT ఉంటుంది అది ట్రిగ్గర్ చేస్తారు, ప్రొడక్షన్ ఉంటుంది అది ట్రిగ్గర్ చేస్తారు. ఇక్కడ ఉండే స్టేజెస్ ఏంటి, ఓన్లీ డిప్లాయ్మెంట్ ఒక్కటే కదా, బిల్డ్ అదేం లేదు కదా. ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? యా చెప్పండి. యా, అండర్స్టాండ్. ఓకే, యా అండర్స్టాండ్. అర్థమైంది. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటా. థ్యాంక్ యూ. ఓకే, శివ, ఒకసారి చాట్ లో పెట్టాను నేను. యా యా. రామిరెడ్డి అంటే మీరేనా? అవునవును, రామిరెడ్డి, మీ కార్తిక్ పేరు? రెడ్డి. ఓకే ఓకే, యా ఓకే. యా ఒకసారి అది విఘ్నేష్ తో మాట్లాడాను క్లియర్ గా. ఒకసారి మళ్ళీ డిస్కస్ చేయండి. యా ఒకసారి చాట్ కూడా చూడండి. యా షూర్. ఓకే, థ్యాంక్ యూ శివ. మోస్ట్ వెల్కమ్. దట్స్ ఆల్. రాజశేఖర్. రాజశేఖర్. రాజశేఖర్ మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే, శివ, ఈజ్ ఇట్ ఆడబుల్? ఎస్ ఎస్. ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు సిడికి వెళ్ళి మాన్యువల్ గా ప్రతిసారి డిప్లాయ్ చేస్తున్నాం కదా వర్షన్. ప్రొడక్షన్ అయితే అలా చేయొచ్చు. అదర్వైజ్ మనం ఈ జీరా సర్వీస్ నా ఉంది కదా, ఓకే, ఇక్కడ నుంచి బటన్స్ ఎనేబుల్ చేసి ట్రిగ్గర్ చేస్తారు. కెన్ హ్యావ్ బటన్స్ టు ట్రిగ్గర్ డిప్లాయ్మెంట్. సో అప్పుడు
వాటికి కావాల్సిన పారామీటర్స్ దీంట్లోంచి వెళ్తాయండి. ప్రొవైడ్ పారామ్స్ టు జెన్కిన్స్. అప్పుడు ఈ జెన్కిన్స్ జీరా ఏం చేస్తుంది అంటే జెన్కిన్స్ ఏపీఐని కాల్ చేస్తుంది, అంటే ఈ జాబ్ని కాల్ చేస్తుంది. ఇప్పుడు మనం వెబ్హుక్ ఎలా అయితే కాల్ చేస్తుందో అలా ఈ టికెటింగ్ టూల్స్ కాల్ ఆటోమేటిక్గా, ఆటోమేటిక్ అంటే అదేం లేదు, బటన్ క్లిక్ చేయాల్సిందే ఎవరైనా ఎన్విరాన్మెంట్లోకి. ఓకే. Yeah. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకైతే సింపుల్గా 3 ఉన్నాయి కాబట్టి అలా చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ 50-60 సర్వీసెస్ మైక్రో సర్వీసెస్ ఉన్నా కూడా సేమ్ అలానే మాన్యువల్గానే సమ్ బటన్ అది ఎవరి సర్వీస్ వాళ్ళది. ఇప్పుడు మైక్రో సర్వీసెస్ అంటే అడ్వాంటేజ్ ఏంటి, మీకు నాకు సంబంధం లేదు, నా డిప్లాయ్మెంట్ నాదే, మీ డిప్లాయ్మెంట్ మీదే, అన్ని జీరో డౌన్ టైమ్ డిప్లాయ్మెంట్స్. ఓకే. రైట్, వీఆర్ ఫాలోయింగ్ జీరో డౌన్ టైమ్ డిప్లాయ్మెంట్ కదా, అది బ్లూ గ్రీన్ అయినా రోలింగ్ అప్డేట్ అయినా. ఓకే. సో మీరు నాకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు, నేను మీకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ చెప్పండి. ఒక్కోసారి డిపెండెన్సీ ఉంటుంది కదా ఒక మాడ్యూల్కి ఇంకొక మాడ్యూల్కి. డిపెండెన్సీ ఉన్నా కూడా జీరో డౌన్ టైమే కదా. ఓకే. సో ఇప్పుడు మీకు సడన్గా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఓకే, సపోజ్ మీకు 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, మీది కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2. సో ఇందాకటి వరకు బాగా వర్క్ అయినవన్నీ మీకు సడన్గా ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఇమీడియట్గా ఏం చేయాలి అంటే కాంపోనెంట్ 2 ఏమైనా లేటెస్ట్ రిలీజ్ వెళ్ళిందా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ వెళ్ళింది అంటే కొంచెం కన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు ఆ రిలీజ్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. ఓకే, సో కాంపోనెంట్స్ జీరో డౌన్ టైమ్ డిప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు మనకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఎస్పెషల్లీ ఇన్ మైక్రో సర్వీసెస్. లెగసీ అయితే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు, దాన్ని బట్టే మీరు ప్లాన్ చేస్తారు. బట్ మైక్రో సర్వీసెస్ వరల్డ్లో ఏ కాంపోనెంట్కి ఆ కాంపోనెంట్ డిఫరెంట్గా వర్క్ చేస్తుంది, ఎవరిని డిపెండెన్సీ లాగా ఉంచుకోరు. ఓకే. సో ఇక్కడ మనం బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ చూసాం కదా, ఇక్కడ సిడిలో బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? అది కమాండ్స్ని కాన్ఫిగర్ చేయాలి, అది కొంచెం చాలా టఫ్ ప్రాసెస్. ఓకే, సో రోలింగ్ అప్డేటే మీరు చేయడం బెటర్. బ్లూ గ్రీన్ అనేది కొంచెం టఫ్ ప్రాసెస్, దానివల్ల కొంచెం రిస్క్ కూడా ఉంది. మీరు ఇంటర్వ్యూలో కావాలంటే చెప్పొచ్చు, బట్ ఎవ్రీబడి ఈస్ ప్రిఫర్ రోలింగ్ అప్డేట్. సో మేము కూడా మా ప్రాజెక్ట్లో రోలింగ్ అప్డేటే చేస్తాం. ఓకే. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఫంక్షనల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చెప్పారు కదా, సెలీనియం యూస్ చేస్తారని. సెలీనియం కూడా యాక్చువల్గా క్యూఏ టీమ్ వాళ్ళు సమ్ కోడింగ్ యూస్ చేసి టెస్ట్ కేసెస్ రాస్తారు కదా, సో వాటిని మనం ఎలా ట్రిగ్గర్ చేస్తాం? ఇక్కడ ఆ కమాండ్స్ వాళ్ళే ఇస్తారు మీకు, అది డిఫరెంట్గా ఉంటాయి కమాండ్స్ ఫ్రేమ్వర్క్ని బట్టి. ఓకే, అంటే వాటిలో కూడా మనం కోడ్ చెక్అవుట్ చేసి వాళ్ళ టెస్ట్ కేసెస్ కోడ్ చెక్అవుట్ చేసి రన్ చేయాల్సి ఉంటుందా? ఎస్. సో దానికి సపరేట్ పైప్ లైన్ ఒకటి రాసుకొని, ఇప్పుడు మన డిప్లాయ్మెంట్కి సపరేట్గా ఎలా అయితే ట్రిగ్గర్ చేసామో, డిప్లాయ్మెంట్కి సపరేట్గా ట్రిగ్గర్ చేసాం కదా వేరే జాబు, అలా మీరు సపరేట్గా ట్రిగ్గర్ చేసి అందులో క్లోన్ చేసుకొని మీరు ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే, సో వాటికి కూడా సపరేట్ నోడ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందా? ఎందుకంటే సెలీనియం కూడా ఎక్కువ రిసోర్సెస్ అవుతాయి కదా. అప్పుడు సపరేట్ ఏజెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సపరేట్ ఏజెంట్, ఆ ఏజెంట్లో ఏంటి అంటే సెలీనియం ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఓకే. వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆల్ హెల్మ్, సో మోస్ట్ ఆఫ్ ది టూల్స్ యూజ్ చేసాం కదా, ఇక్కడ ఆర్గో సిడి ఎక్కడ యూజ్ చేస్తాం ఇక్కడ ఈ ప్రాసెస్లో? హెల్మ్తోనే. మనకు హెల్మ్లో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు ఆర్గో సిడి ఆటోమేటిక్గా ట్రిగ్గర్ చేస్తుంది డిప్లాయ్మెంట్. అంటే అది కంటిన్యూస్గా గిట్హబ్ రెపోని వాచ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో అక్కడ ఏమైనా చేంజెస్ వచ్చాయి అంటే దానికి తగినట్లు అది డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. ఓకే. సో లైక్ ఇప్పుడు టెరాఫామ్ ఏదైతే ఉందో, టెరాఫామ్ ఏంటి, మనం డిక్లరేటివ్గా రాసిన ఆ కోడ్ని ప్రొడక్షన్ AWSలో అలా ఉండేలాగా చూసుకోవడం దాని రెస్పాన్సిబిలిటీ, రైట్? సో ఆర్గో సిడి ఏం చేస్తుంది అంటే మీ
హెల్మ్లో మీరు ఇచ్చినవన్నీ ఆ స్టేట్ని అది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ నేను ఇలా ఇచ్చాను, నాకు ఇది కావాలి అని. సో ఈ స్టేట్ని అది మెయింటైన్ చేయాలన్నమాట ఆర్గో సిడి. అప్పుడు ఏం చేస్తుందంటే దీన్ని కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో మీరు ఎప్పుడైనా డిఫరెంట్ వర్షన్ కానీ అప్డేట్ అయింది ఆర్ ఇంకేదైనా పారామీటర్స్ చేంజ్ అయ్యాయి అనుకుంటే దానికి తగినట్లు అది డిప్లాయ్మెంట్ ట్రిగర్ చేస్తుంది. ఓకే. ఒకవేళ మనం మేనిఫెస్ట్ ఫైల్స్లో చేంజ్ చేసినా కూడా మళ్ళీ ఇది రెండు మ్యాచ్ చేసుకుంటుందా ఎలా అది? మేనిఫెస్టోలో ఏదైతే ఉందో అది క్యూబర్నెటిస్లో రన్ అయ్యేలాగా చూడడం ఆర్గో సిడి యొక్క రెస్పాన్సిబిలిటీ. జస్ట్ లైక్ టెరాఫామ్, మీ టెరాఫామ్ ఫైల్స్లో ఏదైతే ఉందో అది AWS అకౌంట్లో ఉండేలాగా చూసుకోవడం టెరాఫామ్ రెస్పాన్సిబిలిటీ. ఆర్గో సిడి రెస్పాన్సిబిలిటీ కూడా మీ మేనిఫెస్ట్ ఫైల్స్లో ఏదైతే ఉందో అదే క్యూబర్నెటిస్లో ఉండడం కూడా ఉండేలాగా చేయడం ఆర్గో సిడి రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫామ్లో ఇప్పుడు మనం మాన్యువల్గా చేంజెస్ చేసే స్టేట్ ఫైల్స్లో పుష్ చేస్తాం. యా రైట్. మన కమాండ్ లైన్ నుంచి ఏమైనా చేంజ్ చేసినా కూడా డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేస్తుంది ఆర్గో సిడి ఆటోమేటిక్గా. ఎస్, దాన్ని మనం కాన్ఫిగర్ చేద్దాము నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత. ఓకే. శివ, వన్ మోర్ థింగ్, లైక్ రీసెంట్గా నేను జెన్కిన్స్ డాక్యుమెంటేషన్ చూసేటప్పుడు జెన్కిన్స్ ఎక్స్ అని ఒకటి చూశాను. అది ఎక్కడైనా యూజ్ చేస్తారా ఆ టూల్ ఏమన్నా జెన్కిన్స్ ఎక్స్ అనేది? జెన్కిన్స్ ఎక్స్ నేనైతే చూడలేదు, బట్ అది క్యూబర్నెటిస్ పైన బిల్డ్ చేసిన టూల్ లాగా ఉన్నట్టుంది. ఇక్కడ జస్ట్ ఇప్పుడు మనం యాక్చువల్గా అయితే ఇక్కడ సెటప్ చేసాము, అది క్యూబర్నెటిస్ పార్ట్స్ లాగా రన్ చేస్తారని చూసాను. బట్ రియల్గా ఎక్కడ యూజ్ చేస్తున్నారా అనేసి తెలియదు అది. ప్రాసెస్ అయితే సేమే ఉంటుంది. మేబీ అది చూస్తుంటే క్యూబర్నెటిస్ కోసం డెవలప్ చేసినట్లు అనిపిస్తుంది. ఓకే. ఓకే, షూర్. దట్స్ ఆల్ ఐ హావ్. Okay, that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye.